శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క కన్యారాశిలో బుధగ్రహ సంచారం, లగ్నంలో బుధుడు, అది కూడా స్వక్షేత్రంలో ఉంటే చాలా మంచి పరిణామాలు ఉంటాయి. అంటే శారీరకమైన సుఖము, సౌఖ్యము, ప్రశాంతత, కాస్త అంటే గతంలో లేనటువంటి ఒక మంచి వాతావరణంలో ఉండడము, ఏదైనా సరే పని ఒత్తిడిలో కాకుండా కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 12వ ఇంట ఎప్పుడైతే, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది ఇప్పుడు వెంటనే సెకండ్ హౌస్కి వెళ్ళాలి, మీకు 12వ ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే 7th హౌస్లో సూర్యుడు, కేతువు, శుక్రుడు ఎప్పుడైనా సరే 12వ ఇంట్లో ఉంటే భర్త ఖర్చు వల్ల భార్య కానీ, భార్య ఖర్చు వల్ల భర్త కానీ ఇబ్బంది పడతారు. అంటే ఉదాహరణకు భర్త ఏదైనా బండి కొనుక్కున్నాడు అనుకోండి, భార్య బంగారం కొనుక్కోవాలనుకుంటే ఇబ్బంది, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే 12వ ఇంట సూర్యగ్రహ సంచారం చేయడం వలన మీకు ఏదైనా ఇల్లులుండి ఆ ఇంటికి సంబంధించి ఏదైనా పర్మిషన్ల కోసం కానీ, ఏదైనా బ్యాంక్ లోన్ల కోసం కానీ, ఏదైనా సరే అంటే ఒక ఖర్చు పెట్టడం, అది కూడా గవర్నమెంట్ త్రూ ఖర్చు పెట్టడం, అంటే ట్యాక్స్ల రూపంలో ఖర్చు పెట్టడం కానీ, లేకుంటే ఏదైనా జిఎస్టీలు కట్టడం కానీ, లేకుంటే ఏదైనా ప్రభుత్వానికి డబ్బు చెల్లించడం కానీ, అది ఎటు తిరిగి ప్రభుత్వానికి మాత్రం డబ్బు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. అది 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. అలాగే కేతుగ్రహ సంచారం చేయడం వలన కూడా ఇదేంటంటే అకౌంటబిలిటీకి చిహ్నం. కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు, చిత్రగుప్తుడు ఎప్పుడు కూడా లెక్కలు రాస్తూ ఉంటాడు. అంటే వైశ్యాస్కి రిలేటెడ్ అయినటువంటి గ్రహం కింద పరిగణలోకి తీసుకోవచ్చు. దాంట్లో కూడా ప్రత్యేకంగా చూసుకుంటే ఎవరైతే డబ్బును పుట్టించాలి, మనీ ఫైనాన్స్కి ఇవ్వాలి అనుకుంటారో కేవలం ఒక వైశ్యుడికి మాత్రమే అమ్మవారు కలియుగంలో ఇచ్చినటువంటి వరం. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అలా డబ్బు ఎవరికైనా వేరే వాళ్ళ చేతికి ఇస్తే ఆ డబ్బు అటే వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో అందరికీ కూడా కుబేర మంత్రం ఒకటి చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా అందరూ కూడా చూడండి. అలాగే 2వ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన, 2వ స్థానంలో కుజగ్రహ సంచారం చేస్తే మీకు అసలు అక్కడ ఏదీ లేకున్నా, మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా, మీరు లాస్లో ఉన్నా, మీరు ప్రాఫిట్లో ఉన్నట్టుగా భావించి మీ దగ్గర ఫేవర్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, అంతకు మించి ఏం లేదు. భూ సంబంధిత వ్యాపారం చేయడం కానీ, భూమిని నమ్ముకొని ఎవరైనా సరే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, భూమిని నమ్ముకుంటే ఇప్పుడు కొంతమంది ఎరువులకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, దాన్ని ప్రమోట్ చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, లేదా సీడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేది అంత బాగోలేదు. వీలైనంత వరకు కూడా వాళ్ళు ఆ ప్రకారంగా వెళ్లకుండా ఉంటే మంచిది. రైతులు కూడా పెట్టుబడులు జాగ్రత్తగా వీలైనంత వరకు కూడా భూమి మీద పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే 6వ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహ సంచారం చేయడం వలన ఏమిటంటే, రాహు ఎప్పుడూ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి డిసిప్లినిటీని బాగా డిస్టర్బ్ చేస్తాడు. పొద్దున్నే లేచి ప్రశాంతంగా మీరు మీ పనులలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు బద్ధకంగా లేవడం, వెళ్ళలేకపోవడం, ఎప్పుడు టైంకి వచ్చే వాళ్ళు ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్ళడం, అదేదో ఒక పెద్ద తల కొట్టేసినట్టు అవుతుంది. రెగ్యులర్గా టైం టు టైం టెన్షన్ మెయింటైన్ చేసే వాళ్ళకి టైంకి వెళ్ళకపోతే ఏదో కారణం చెప్పి అదైంది ఇదైందని చెప్పి కూర్చుంటారు, పనులు చేస్తుంటారు. కానీ వాళ్ళ లోపల ఒక చిన్న గిల్టీనెస్ ఉంటుంది, ఏంటిది నేను టైంకి వెళ్ళకపోవడం ఏంటి అసలు అని. అలాగే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం, ఎప్పుడైతే 7th హౌస్లో శనిగ్రహ సంచారం చేస్తూ ఉంటాడో మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న గొడవ పెద్దదిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. శని ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంత క్షేమమైనది కాదు, కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 10వ స్థానంలో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు ఒక వచ్చే లాభం 50% వస్తుంది. ఎందుకంటే గురువు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది 50% మాత్రమే ప్రాఫిట్ చేస్తాడు. మీరు 100 రూపాయలు వస్తాయి అనుకుంటే 50 వస్తాయి, ఆ రకంగా జరగవచ్చు. 12వ స్థానం గురించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా. వీలైనంత వరకు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా నా పూర్తి జాతకం కావాలండి, నా దగ్గర నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్నీ ఉన్నాయి, నేను జాతకం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే 2025 రూపాయలు కడితే మీ జాతకం డీటెయిల్డ్గా మీతో గంట సేపు మాట్లాడతా, లేదా ఒక 45 నిమిషాలు మాట్లాడతా, అసలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా చెప్తా. 2025 రూపాయలు దేనికండి అంటే 3 గంటలు టైం పడుతుంది 70 పేజీల జాతకం మీకు ఇవ్వడానికి.
అలాగే ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే, ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలట. ఈ వీడియో మళ్ళీ మా దాకా షేర్ చేయాలి. ఇంకెవరన్నా సరే ఇది ప్రొడక్టివిటీ బాగుందనుకుంటే ఇంకెవరికైనా చెప్పండి. అలా మా దాకా ఈ యొక్క వీడియోని పంపించి నేను చెప్పిన వీడియోని నాకు చూపిస్తే కనుక మీకు జ్వాలాముఖి మాల లేదా కరుంగలి మాల కూడా జాతకం చెప్పించుకున్న వాళ్ళకే ఇస్తారు. అంటే 2025 రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ జాతకంతో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ 2వ 4వ 7వ 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ 8వ 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచార్య చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్ అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ, వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శ్రాద్ధకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా, ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు,
మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శాంతకర్మలు అంటే, మా అన్నయ్య చేశాడుగా, ఇంకా నేను ఎందుకు చేయాలి అంటే, తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలు ఉంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి, ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు, ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా, ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి, కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమః అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః, లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.